Hello students, welcome to Srinidhi Academy. ఈ వీడియోలో మనం హౌ టు గెట్ బిలో 1000 ర్యాంక్ ఇన్ పాలిసెట్ అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీకు కూడా 1000 కంటే తక్కువ ర్యాంక్ కొట్టాలని ఉందా? సో మీరు ఎట్లా చదవాలి, మీరు ఏం ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం స్టూడెంట్స్. మీరు ఒకవేళ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్, మేక్ ఏ షెడ్యూల్, అలాట్ టైమ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి స్టూడెంట్స్. 1000 కంటే తక్కువ ర్యాంక్ మీరు కొట్టాలంటే సో ఫస్ట్ మీరు షెడ్యూల్ వేసుకుని ప్రతి సబ్జెక్ట్కి కొంత టైం ఇవ్వాలన్నమాట. సో ఓన్లీ ఒక సబ్జెక్ట్ నేను చదువుతాను అనుకుంటే కుదరదు. సో అన్ని సబ్జెక్ట్స్కి ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని సో ఆ టైంలో ఆ సబ్జెక్ట్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో బద్ధకము, ప్రోక్రాస్టినేషన్ అవేమీ లేకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, రివైజ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ థరోలీ. సో మీరు చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అని మార్క్ చేసుకుంటారో అటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మీరు బాగా రివైజ్ చేస్తూ ఉండాలి. సో రివిజన్ చేస్తేనే మన మైండ్లో బాగా గుర్తుండిపోతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో పాలిసెట్ ఎగ్జామ్కి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఎంత బాగా చేస్తే సో ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. సో పాలిసెట్, ఏపీఆర్ చేసి, అలాగే 2 స్టేట్స్కి సంబంధించిన పాలిసెట్ అండ్ ఏపీఆర్ చేసి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ బై చాప్టర్ మీరు సాల్వ్ చేయండి. దట్స్ ఇట్ అనమాట. సో అది సరిపోతుంది మీ ప్రిపరేషన్కి స్టూడెంట్స్. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కోసం శ్రీనిధి అకాడమీ పాలిసెట్ పీవీక్యూ సిరీస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు యూస్ చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ బై చాప్టర్ మనం వీడియోలు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే టేక్ స్మాల్ బ్రేక్స్ వైల్ స్టడీ. సో కొంతమంది ఏం చేస్తారంటే చదివినప్పుడు కంటిన్యూస్గా చదివేద్దాం అనుకుంటారు. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అనమాట. సో మీరు చదువుతున్నాము అనుకుంటారు కానీ మీరు పర్ఫెక్ట్గా చదవలేరు స్టూడెంట్స్. అలా కాకుండా ఒక 1 అవర్ చదవండి, ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, ఇంకొక 1 అవర్ చదవండి, ఇంకొక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. సో అప్పుడు మీ యొక్క ఎఫిషియన్సీ బాగుంటుంది అనమాట. ఎక్కువ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే? అండ్ నెక్స్ట్ టిప్, రిలాక్స్. డూ యోగా అండ్ మెడిటేషన్ టు రిలాక్స్. సో కొంచెం రిలాక్స్ అవ్వండి. సో మెంటల్గా కామ్గా ఉండండి. ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. సో మీకు ఏమైనా ఇష్టమైన మ్యూజిక్ ఉంటే వినండి ఆ రెస్ట్ టైంలో, ఏదైతే 5 to 10 మినిట్స్ బ్రేక్స్ చెప్పాను ఆ టైంలో. నెక్స్ట్, ఆప్ట్ ఫర్ హెల్దీ స్నాక్స్ వైల్ స్టడీయింగ్. సో చదివేటప్పుడు మంచి హెల్దీ స్నాక్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో టూ హాట్, టూ షుగరు, హెవీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ వద్దు. సో అవన్నీ మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ చేస్తాయి, మళ్ళీ మీ యొక్క స్టడీ టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్? సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. అవి ఫాలో అయితే యూ విల్ షూర్లీ గెట్ 1000 బిలో ర్యాంక్ స్టూడెంట్స్. ఓకే? సో మీరు అవి ఫాలో అవుతూ అలా మీరు మంచిగా చదవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో మీరు అవి ఫాలో అవుతూ చదవకపోతే ఉపయోగం లేదు. సో మీరు పర్ఫెక్ట్గా చదవాలి అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని మీరు చదవాలి, ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ రైట్ హియర్ ఈ ఛానల్లో మనకి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్ని వీడియోస్, అన్ని చాప్టర్స్, కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియోస్, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పాలిసెట్ ప్రిపరేషన్.